విపశ్యన ధ్యానంపై ఇది ఒక చిన్న విశ్లేషణ. విపశ్యన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటమన్నమాట. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే ధ్యానమంటే మన కష్టాల నుండి పారిపోవడమని. కాని విపశ్యనా సూత్రాలేం చెప్తాయంటే ఇది దానికి పూర్తి ఆపోజిట్. ఇది వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్. సో మొదటి పాయింట్ ఏంటంటే వాస్తవంతో ముఖాముఖిగా ఉండటం. అంటే ధ్యానమనేది మిమ్మల్ని బాధల నుంచి కాపాడే మ్యాజిక్ ఏమీ కాదు. నిజానికి అది జీవితాన్ని ఇంకా లోతుగా దగ్గరగా చూడమని మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. మనకు మనం చెప్పుకునే చిన్న చిన్న అబద్ధాలుంటాయి కదా, వాటిని పక్కన పెట్టి నిజాన్ని ఉన్నదున్నట్లుగా చూసినప్పుడే మనం ఆ దుఃఖాన్ని దాటగలుగుతాం. ఇక రెండోది, స్వీయ అంగీకారం ద్వారానే మార్పు వస్తుంది. ఇది సైకాలజీలో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, మన బలహీనతల్ని దాచిపెట్టడానికి మనకు మనమే అబద్ధాలు చెప్పుకుంటే అవే మనల్ని బంధించేస్తాయి. విపశ్యనే ఏం నేర్పుతుందంటే మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయమని. సైకాలజీలో కూడా ఒక ఫేమస్ కోట్ ఉంది, నేను నన్ను ఉన్నట్లుగా అంగీకరించినప్పుడే నేను మారగలను అని. అంతేకదా, మనం చూడ్డానికి ఇష్టపడని ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తాం? ఇక ఫైనల్గా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నాకైతే చాలా పవర్ఫుల్గా అనిపించింది. ఏంటంటే సమస్యల నుండి పారిపోవడమనేది ఒక గాయం మీద పట్టీ కట్టడం లాంటిది. పైకి అంతా బాగున్నట్లే ఉంటుంది, కాని లోపల ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉంటుంది. మరి ధ్యానమేం చేస్తుందంటే ఆ కట్టు తీసి గాయాన్ని శుభ్రపరిచి అది నిజంగా హీలవడానికి హెల్ప్ చేస్తుంది. సో గుర్తుంచుకోండి, విపశ్యన అంటే పారిపోవడం కాదు, అది వాస్తవాన్ని అంగీకరించి మనల్ని మనం బాగుచేసుకునే ఒక ధైర్యమైన ప్రాసెస్.